వచ్చిన లారీ యజమానులందరూ కూడా నమస్కారం అండి. ఈడ ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే ఇక్కడ ఆర్ఎఫ్ఎల్ లో మాకు ఉన్న ఏదే అగ్రిమెంట్ ప్రకారంగా టెండర్లు మారుతా ఉంటాయి. లోడింగ్ శాతం మొత్తం టోటల్ 100% లోడింగ్ మా లోకల్ లారీలకు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అది ఇస్తా ఉన్నారు. కానీ ఏంటంటే 15 రోజులు అయిపోయింది టెండర్ అయిపోయి, ఇంతవరకు టెండర్ పిలవట్లేదు. దాన్ని ఓడ్లో పెట్టిళ్ళు లోడింగ్ మొత్తం ఆపేసి ర్యాకుల ద్వారా మొత్తం లోడింగ్ తీసుకొని పోతా ఉన్నారు. 100% ఇలా ఏంటంటే ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకుపోయినాం, ఎంపీ గారి దృష్టికి కూడా తీసుకుపోయినాం. మేము ఇక్కడ స్థానికంగా ప్రజాప్రతినిధులకు కూడా మేము ఆల్రెడీ తీసుకుపోయినాం. ఈ ఆర్ఎఫ్ఎల్ వాళ్ళతో కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. కానీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకుంటలేరు. మా సమస్యను వెంటనే మాకు స్థానికంగా ఉన్న లారీ యజమానులకు కంపల్సరీ లోడింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళకు మా భూములు పోయినాయి. ఇక్కడ ఈ కంపెనీ ద్వారా అన్ని విధాల నష్టపోయే పరిస్థితుల్లో మా లారీ ఓనర్లు ఇక్కడ ఉన్నోళ్ళు స్థానికంగా ఉన్నోళ్ళే ఈ లారీలు కొనుక్కొని మేము బతుకుతున్నాము. ఆర్థికంగా మాకు ఏమీ లేక నిరుద్ధంగా ఉన్నోళ్ళే మేము లారీలు కొనుక్కున్నామన్నా. కానీ ఈ ఆర్ఎఫ్ఎల్ ఇప్పుడు వచ్చిన జీఎం గారు కూడా వారికి లెటర్ ఇవ్వడం జరిగింది. మాకు లోడింగ్ విషయంలో కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. కానీ స్పందన లేదు. రోజుకు 0.5% మాకు లోడింగ్ అవకాశం మొన్నటిదాకా ఇవ్వడం జరిగింది. కానీ మాకు ఉన్న శాతం కూడా వాళ్ళు లోడింగ్ శాతం కూడా ఇవ్వట్లేదు. మెయిన్గా మాకు టెండర్ను కంపల్సరీ పిలవాలి, లేదంటే దాన్ని ఎక్స్టెన్షన్ చేసి మాకు లోడింగ్ కంపల్సరీ చేయాలని చెప్పి మేము మెయిన్ డిమాండ్గా కోరుతా ఉన్నాం. మీ ద్వారా వాళ్ళకు కోరుతా ఉన్నాం. అట్లనే ఆర్ఎఫ్ఎల్ ఏదైతే ఉందో రోడ్డు మూమెంట్ శాతం కూడా మాకు సరైన న్యాయం జరగకుండా దానికి 0.5% అంటే రోజుకు 10 లారీలు 15 లారీలు అంతకు మించి కూడా మాకు లోడింగ్ శాతం ఇవ్వట్లేదు. చాలా మంది ఇక్కడ దగ్గర మేము 1000 మంది లారీ ఓనర్లు ఉన్నాం. దీని మీద పరోక్షంగా ఒక్క లారీ మీద ఒక 5-6 చొప్పున మేము కుటుంబాలు బతుకుతాయి. ఇలా 4000 నుంచి 5000 కుటుంబాలు దీని మీద ఆధారపడి మేము ఈ రామగుండం పరిసర ప్రాంతంలో మేము బతుకుతా ఉన్నామన్నా. కానీ మా గోడు ఇప్పటి వరకు 10 సంవత్సరాలు గత 10 సంవత్సరాల నుంచి కూడా మమ్మల్ని పట్టించుకున్న నాదులు లేడు. ఇప్పుడున్న పరిస్థితి ఇంతో అంతో ఎమ్మెల్యే గారు మాకు సహకరిస్తూ ఉన్నాడు. ఆ బయట నుంచి ఏదేదో కూడా లోడింగ్ కొంచెం మాకు అవకాశం కలుగుతూ ఉన్నది. అదేవిధంగా ఈ ఆర్ఎఫ్ఎల్ మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి మాకు ఈ జీఎం గారితో మాట్లాడి మాకు లోడింగ్ అవకాశం కల్పించాలని చెప్పి మా ఎమ్మెల్యే గారిని కూడా మేము ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం. దయచేసి మీడియా మిత్రులకు ఒకటే కోరుతున్నామన్నా, 4 నుంచి 5000 కుటుంబాలు అంటే మీకు ఇంచుమించుగా మీకు ఐడియా ఉంటుంది ఎన్ని వేల దీని మీద ఆధారపడి బతుకుతున్నారు. వీళ్ళందరికీ కూడా న్యాయం జరిగేంత వరకు మా పోరాటం ఆగదు. 100% ఇక్కడ ఒక టెంట్ వేసుకొని మేము నిరాదీక్ష చేసేందుకు కూడా వెనక పోవని చెప్పి ప్రత్యేకంగా మీకు చెప్తా ఉన్నాం. దయచేసి రోజుకు 2 ర్యాకులు నింపుతా ఉన్నారు. మాకు ఎట్టి పరిస్థితుల్లో 95% ర్యాకులు నింపుతున్నారన్న 5% కూడా మాకు ఇవ్వట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో మాకు న్యాయం జరగాలి. మాకు తెలంగాణ స్టేట్కు ఎంత ఉందో కోటా కింద రోడ్ మూవ్మెంట్ కంపల్సరీ ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ కానీ కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ ఛత్తీస్గఢ్కు సంబంధించిన రాష్ట్రాలకు సంబంధించిన కోటా కూడా కంపల్సరీ మాకు లోకల్లోకి సంబంధించిన స్థానిక లారీలకు లోడింగ్ ఇవ్వాలని చెప్పి మీ ద్వారా కంపెనీ వారికి కూడా తెలుపుతున్నాం. జీఎం గారి నోటీసులో కూడా ఉంది. మేము రోజు ఈ ధర్నాకు గోదావరిఖని మోటార్ టెక్నికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పూర్తి స్థాయిలో మద్దతు పలుకుతా ఉన్నది. వీళ్ళ న్యాయమైన డిమాండ్కు ఖచ్చితంగా లారీలు నడిస్తేనే మేము కూడా బతుకుతాము అని చెప్పి మేము కార్మికుల సంఘం తరఫున పూర్తి మద్దతు పలుకుతా ఉన్నాము. ముఖ్యమైన డిమాండు ఇక్కడి నుంచి ఆర్ఎఫ్సిఎల్ ఫ్యాక్టరీ నుంచి సుమారు 100 కిలోమీటర్ల దాకా ఉచితంగా వ్యాగిన్లకు కాకుండా స్థానిక లారీలకే లోడింగ్ ఇవ్వాలని ఈ యాజమాన్యానికి కోరుతా ఉన్నాం. లేని ఏడల ర్యాకులు ప్రతి దగ్గర ట్రైన్ నింపి పంపిస్తా ఉన్నారు. మా సోదరు చెప్పినట్టు వ్యాగిన్లు నడవకుండా ఖచ్చితంగా ఈ 2-3 రోజుల్లో మీరు పరిష్కారం చేయకపోతే భారీ ఎత్తున ఎన్ని కార్మికుల సంఘాలు ఉన్నాయో వాళ్ళందరినీ కలుపుకొని ఖచ్చితంగా వ్యాగిన్లు కాదు కదా, మీ ఇక్కడి నుంచి మీరు ఏ పని చేయకుండా ఆపే శక్తి కార్మిక క్షేత్రంకు ఉన్నదని ఇది పోరాట గడ్డ. ఖచ్చితంగా రామగుండంలో మీరు చేసే ఎన్ని తప్పుడు పనులైనా ఇప్పుడు వరకు సహించాం. కానీ ఈ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మా నాయకుడు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారి ఆదేశంతో ఇవాళ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున ఇక్కడికి వచ్చి వీళ్ళని మద్దతు పలికినారు. ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారు వీరికి మా అందరికీ కార్మిక క్షేత్రంతో పాటే మాతో పాటే ఉంటారు. మాకు ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు మాతోటే ఉంటారని మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం. యజమాన్యాన్ని మళ్ళొక్కసారి హెచ్చరిస్తా ఉన్నాం.
ఖచ్చితంగా 100 కిలోమీటర్ల దాకా ఏదైతే మీ యూరియా తరలిస్తున్నారో ఖచ్చితంగా మా లోకల్ లారీలకే ఇవ్వాలి. 200 కిలోమీటర్ల దాకా నడిచే మీ యూరియా సరఫరా చేసేదానికి మా లారీలనే వాడాలని యజమానిని హెచ్చరిస్తా ఉన్నాం, కోరుతా ఉన్నాం.